Hi students, today we are going to discuss career development. First unit Samajika Avagahanlo 10th chapter career development. ఈ కెరీర్ డెవలప్మెంట్ చాప్టర్ లో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. We want to discuss 3 major topics. That is, first one is career development, second one is presentation skills, third one is goal settings. ఈ 3 టాపిక్స్ కూడా మీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వొకేషనల్ విద్యార్థులు ఎప్పుడైతే మీ 2 years ఇంటర్మీడియట్ కోర్సుని కంప్లీట్ చేసుకొని మీరు ఉద్యోగం కోసం బయటికి వెళ్తున్నారో ఆ సమయానికి మీకు ఈ కెరీర్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఈ 3 టాపిక్స్ గురించి కూడా మీకు పూర్తి అవగాహన ఉంటే మీ కెరీర్ని మీకు కావలసిన విధంగా మీరు మలుచుకోవటానికి మీ కెరీర్ని మీకు మీ తాలూకా ఆలోచనలకి, మీ తాలూకా ఇంట్రెస్ట్లకి, మీ తాలూకా ఇంట్రెస్ట్తో అంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ పైన ఇంట్రెస్ట్, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనే దాని గురించి మీరు ఏదైతే డిసైడ్ చేసుకున్నారో ఆ విధంగా ఉండటానికి ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఇందులో మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అసలు కెరీర్ డెవలప్మెంట్ ఏంటి? ఉద్యోగ అభివృద్ధి అంటే ఉద్యోగంలో మనం చేరిన తర్వాతను ఉద్యోగంలో అభివృద్ధి చెందటానికి అంటే సస్టైన్ కావడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నిరంతరం మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఉద్యోగం అంటే సస్టైనబిలిటీ అంటే కొనసాగించడం. ఈ కొనసాగింపు ఎలా ఉండాలి? అభివృద్ధి చెందుతూ కొనసాగించగలిగేటట్టు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కెరియర్ డెవలప్మెంట్. అంటే ఇది మీ తాలూకా పర్సనల్ డెవలప్మెంట్కి, మీ తాలూకా స్కిల్ సెట్స్కి, మీ తాలూకా ఇంట్రెస్ట్లకి, మీ తాలూకా యాటిట్యూడ్కి సంబంధించినది అనమాట. ఇది అంటే మన తాలూకా బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, మన తాలూకా స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నామో, మన తాలూకా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది మనకి ఇచ్చిన వర్క్లో ఏ విధంగా ఉంటుంది, మనం తీసుకునే వర్క్, మనం చేస్తున్న వర్క్ మనకి ఇంట్రెస్ట్తో చేస్తున్నామా, తప్పనిసరి పరిస్థితిలో చేస్తున్నామా అనేది కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎవరైనా సరే ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీ ఆసక్తిని బట్టి, మీ ఎబిలిటీని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి మీరు కనుక ఆ కెరీర్ని కనుక ఎంచుకుంటే ఖచ్చితంగా మీరు అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం, ఈ కెరీర్ డెవలప్మెంట్లో స్టెప్స్ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ అండ్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఒక కెరీర్ని మనకి కావలసిన విధంగా మనం అభివృద్ధి చెందించాలంటే సో దానికి కావలసిన స్టెప్స్ ఏంటి, ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అయితే మన కెరీర్ని మన ఆసక్తికి, మన శక్తికి అనుకూలంగా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు 4 థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి అసెస్మెంట్, రెండవది గోల్స్, మూడవది లెర్నింగ్ పర్పస్, ఫోర్త్ వన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్. ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ గురించి మీకు కనుక ఖచ్చితమైన అవగాహన ఉంటే ఖచ్చితంగా మీ కెరీర్ని మీకు కావలసిన విధంగా మీరు రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అసెస్మెంట్ అంటే? మీకు ఇంతకుముందు మన క్లాసులో సెల్ఫ్ అవేర్నెస్ అనేసి ఒక టాపిక్ చెప్పుకున్నాం మనం. అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీ బలహీనతలు ఏంటి, నీ బలాలు ఏంటి, నీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి నువ్వు ముందు అసెస్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ గోల్స్. మీ లక్ష్యాలని ఎప్పుడైతే మీకున్న శక్తి సామర్థ్యాలు, మీ ఆసక్తి శక్తుల గురించి మీరు ఎప్పుడైతే అసెస్మెంట్ వేసుకున్నారో పక్కాగా, తర్వాత మనం నిర్దేశించాల్సింది లక్ష్యం. మనకున్న శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకొని మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆ లక్ష్యం కూడా, ఆ లక్ష్యానికి కావలసిన నైపుణ్యాలన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా, లేదా కావలసిన నైపుణ్యాలు ఇంకేమైనా రిక్వైర్డ్ స్కిల్స్ ఏవైనా ఉంటే కనుక, మనం ఫిక్స్ చేసిన టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం కావలసిన స్కిల్స్ ఏవైనా ఇంకా ఉంటే కనుక వాటిని ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి అనేది లెర్నింగ్ పర్పస్లో మనం తెలుసుకుంటాం. అంటే ప్రస్తుత పరిస్థితికి అనుకూలంగా నువ్వు ఉన్నావా లేదా, నీ స్కిల్స్ సరిపోతున్నాయా లేదా అనేది కూడా మనం ఈ లెర్నింగ్ పర్పస్లో తెలుసుకుంటాం అన్నమాట.
సో ప్లానింగ్ కూడా ఇందులోనే మనం వేస్తున్నాం. అంటే ఫస్ట్ అసెస్మెంట్, తర్వాత గోల్ ఫిక్స్ చేసాము. గోల్ ఫిక్స్ చేసిన తర్వాత నీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది నువ్వు మళ్ళీ డిసైడ్ చేసుకున్నాం. దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే యాక్షన్ ప్లాన్ ఎప్పుడైతే మనం రెడీ చేసుకున్నామో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్. అంటే ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా మన టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం సరిపోతున్నాయా లేదని ఒకసారి అనలైజ్ చేసుకొని ఇంకా గ్యాప్ ఏమైనా ఉంటే కనుక ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలని మనం అనుకునే విధంగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మన సింపుల్గా ఒక చిన్న డయాగ్రామ్లో ఇంకా మోర్ ఎలబరేట్గా చెప్పుకోవాలనుకుంటే ఇది ఒకసారి చూడండి. ఉద్యోగంలో చేరే ముందు కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత కానీ ఏ స్టేజ్లో అయినా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇక్కడ మనం చూపిస్తున్న పిక్చర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ఫేట్ని వాళ్ళే రాసుకోగలుగుతారు అనమాట. చాలా సందర్భం మనం చెప్తుంటాం, మన తలరాతను మనమే రాసుకోగలం. ఎస్, వీ కెన్ రైట్ యువర్ ఫేట్. యూ కెన్ రైట్ యువర్ ఫేట్. ఎప్పుడు ఈ డయాగ్రామ్లో ఉన్న ఈ 4 ఏవైతే మనకు ఉన్నాయో ఇక్కడ ఈ 4 ఇష్యూస్ గురించి మనం కనుక క్లియర్గా క్లారిటీగా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో నువ్వు ఏం కావాలనుకున్నావో అది కావటానికి నీకు ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, నో యువర్ వాల్యూస్. అంటే ఇందా ముందు చెప్పుకున్నదే, అంటే నీ గురించి నువ్వు ముందు తెలుసుకో. నీకున్న వాల్యూస్ ఏంటి, నీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నీ అంబిషన్స్ ఏంటి. అంటే మన గురించి మనం ముందు తెలియకుండా మన తాలూకా టార్గెట్స్ మనం రీచ్ అవ్వలేము. మనం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటామో ఇంకేదైనా ఈ విధంగా నేను ఫిక్స్ అవ్వాలి అని ఒక రోజు నువ్వు అనుకోవాలనుకుంటే ముందు నీ గురించి నీకు పూర్తి అవగాహన ఉండాలి. అదే నో యువర్ వాల్యూ. నీ తాలూకా వాల్యూ ఏంటి, నీకున్న వాల్యూస్ ఏంటి, దానిపైన ఉన్న నీ ఆసక్తి ఏంటి, అలాగే నీ బలాలు ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, అలాగే నీకున్న యాంబిషన్స్ ఏంటి, నీ కోరికలు ఏ విధంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్న నీ తాలూకా ఎక్స్ప్లోర్ ఆఫ్ ఆప్షన్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది నీ గురించి నువ్వు తెలుసుకోవటం. వన్స్ నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాతను నెక్స్ట్ ఎక్స్ప్లోర్ యువర్ ఆప్షన్స్. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ పర్సనాలిటీ అండ్ ఎబిలిటీ అంబిషన్స్ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడున్న కరెంట్ సొసైటీలో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఉన్న ఆక్యుపేషనల్ రీసెర్చ్ ఏంటి, ఆక్యుపేషన్ రీసెర్చ్ చేయాలి, ఎన్ని రకాల జాబులు ఉన్నాయి, ఆ జాబుల్లో మన సూటబుల్ అయిన జాబ్ ఏ విధంగా ఉంది, దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ పాత్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక జాబ్ మీద టార్గెట్ ఉందనుకోండి, దానికి ఎడ్యుకేషనల్ పాత్ ఇప్పటి నుంచే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలెక్టర్ అవ్వాలి, సో అంటే ఐఏఎస్ కావాలి. ఐఏఎస్ కావాలంటే ఇమీడియట్ రిక్వైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కావాలి. డిగ్రీ తర్వాత ఐఏఎస్ టెస్ట్కి వెళ్ళాలి. టెస్ట్లో ఏముంటుంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు డిగ్రీలో కూడా నువ్వు ఈజీగా అక్కడ ఈజీగా మనం స్కోర్ చేయాలనుకుంటే ఇక్కడ ఏ టాపిక్స్ మనకు ఉపయోగపడతాయి ఆ టాపిక్స్తో ఉన్న డిగ్రీని చేయటం. ఇలా అంటే ఎడ్యుకేషనల్ పాత్ కూడా మనమే రూపొందించుకోవటం. సో మన టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ పాత్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ వర్క్ ఎన్విరాన్మెంట్స్. అంటే ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది నీకు సూట్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా ఫార్మర్ కావచ్చు. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎన్విరాన్మెంట్తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదనేది కూడా నీకు అవసరం. ఎందుకంటే వృత్తి అనేది ఒకరోజు 2 రోజులతో ఆగిపోయేది కాదు. వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాతను అంటిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ లేదా ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చినంత వరకు కూడా అట్లీస్ట్ మినిమం 30 to 40 years మనం దాంట్లో ఆ వృత్తిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ కెరీర్ ఆప్షన్స్. ఉన్న కెరీర్ ఆప్షన్స్ అన్నింటిని కూడా మనం స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక నిర్ణయానికి వస్తాం అనమాట. దట్ ఈజ్ ఎక్స్ప్లోర్ యువర్ ఆప్షన్స్. ఎక్స్ప్లోర్ యువర్ ఆప్షన్స్లో వీటన్నిటి గురించి కూడా మనకి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం ప్లాన్ యువర్ యాక్షన్స్లోకి వెళ్తాం. నెక్స్ట్ అంటే ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాతను ఆ దాంట్లో ద బెస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని మనం చూజ్ చేసుకుంటాం. ద బెస్ట్ అంటే నీకు మాత్రమే ది బెస్ట్. అంటే నీకు
అనుకూలంగా ఉన్నది, నీకు ఇంట్రెస్ట్గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం చూజ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని చూజ్ చేసుకున్న తర్వాతను ఇక్కడ మనం ఆచరించాల్సిన మళ్ళీ డెసిషన్ మేకింగ్, అంటే సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఒకసారి వెనక్కి ముందుకు వెళ్ళాలి. డెసిషన్ మేకింగ్ దగ్గర దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, దానికి ఉన్న ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి, మనం సరిగ్గా మనల్ని మనం అనలైజ్ చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని సరైన నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ గోల్ సెట్టింగ్. సో ఎప్పుడైతే నిర్ణయం ఖచ్చితంగా ఇది ఉందో లక్ష్యం అనేది ఈజీగా నువ్వు నిర్దేశించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గోల్ సెట్టింగ్ కూడా ఎలా ఉండాలంటే ప్రయారిటైజింగ్ టాస్క్, అంటే నీ ప్రియారిటీలో టాప్లో ఉండాలి అది. సో నీకు అది ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. సో అటువంటి సందర్భాలను మాత్రమే నువ్వు దాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లానింగ్. ఇక్కడ చూడండి, ఏదైనా సరే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దాంట్లో కీ రోల్ ప్లే చేసేదంటే యాక్షన్ ప్లాన్. లక్ష్యం ఒకటి ఉంటే సరిపడదు, దానికి కావాల్సిన ప్రణాళిక కూడా అవసరం. ఆ ప్రణాళిక ఎప్పుడైతే పక్కాగా ఉంటుందో ఖచ్చితంగా మనం దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆన్లైన్ వేదికగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వలేకపోతున్నాం, కానీ ఈ సందర్భంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యాక్షన్ ప్లానింగ్ గురించి. అంటే మన తాలూకా యాక్షన్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటే మన సక్సెస్ రేట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ మన ద గ్రేట్ సీఎం గారు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బాధాకరమైన సంఘటన నుంచి అతను బయట ప్రపంచానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రిని సడన్గా కోల్పోవటం, అసలు ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారి బయటికి వచ్చి సమాజంలో అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులకి అలవాటు పడటం, ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటర్నల్గా ఉన్న సమస్యలను ఎదుర్కోవటం, వీటన్నిటిని ఎదుర్కొని తను అనుకున్న లక్ష్యాన్ని, ఏదైతే నాన్నగారి అడుగుజాడలు ఉన్నాయో ఆ అడుగుజాడల్లో అతను కూడా ముందుకు వెళ్ళాలనే ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యం కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నారు. దాని ప్రకారంగా అతను ఎంత కష్టపడ్డారనేది మీకు అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీకు అందరికీ తెలుసు. సో అంటే అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంత పక్కాగా ఉంది కాబట్టి అనుకున్న టార్గెట్ని అనుకున్న టైంలో ఖచ్చితంగా సాధించగలిగారు. అలాగే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. జస్ట్ ఇమేజిన్, అంటే ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని, ఎంత పెద్ద లక్ష్యమైనా సరే, అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉంటే, దానికి కావలసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక పక్కాగా ఉంటే ఖచ్చితంగా మనం సాధించి తీరుతాము అనడానికి మన కళ్ళెదిరిగే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి మన ప్రధానమంత్రి గారు, రెండవది మన ముఖ్యమంత్రి గారు. వాళ్ళిద్దరి జీవితాలు కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే, లోపల వీళ్ళకి కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఏదో అర్థమవుతుంది. సో యాక్షన్ ప్లాన్ అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ రియలిస్టిక్, అంటే రియాలిటీ టెస్టింగ్ అనమాట. అంటే మనం తీసుకునే యాక్షన్ కావచ్చు, మనం తీసుకునే నిర్ణయం కావచ్చు, మనం పెట్టే టార్గెట్ కావచ్చు, గోల్ కావచ్చు, రియలిస్టిక్గా ఉండాలి. అంటే అంటే పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, అంటే తలకి తలపాగా చుట్టాలి అంటారు. అంటే నీ పర్సనాలిటీ తగ్గ డ్రెస్ నువ్వు వేసుకుంటేనే డ్రెస్కి అందం ఉంటుంది, నీకు అందం వస్తుంది. అలా కాకుండా నీకంటే అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ డ్రెస్ నువ్వు వేసుకున్నా, లేదా బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళ డ్రెస్ నువ్వు వేసుకున్నా సరే డ్రెస్ అందం పోతుంది, నీ అందం కూడా పోతుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే రియలిస్టిక్గా, అంటే నీ తాలూకా క్యాలిబర్కి, నీ టాలెంట్కి పెర్ఫెక్ట్ అయిన దాన్ని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అది రియల్ టైంలో దాన్ని నువ్వు రీచ్ అవ్వగలగాలి. అంటే ప్రాక్టికల్గా అది ఆచరణ సాధ్యం కావాలి. అటువంటి దాన్ని మాత్రమే నువ్వు నిర్దేశించుకోవాలి. దెన్ అంటే మనం చంద్రమండలం మీదకి వెళ్ళాలి, అది ఒక కోరిక, అది మనకు టార్గెటే కావచ్చు, కానీ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అంటే మనం లక్ష్యం నిర్దేశించుకునేటప్పుడు, అంటే నిజంగా చంద్రమండలం మీదకి వెళ్ళాలనే కోరిక నీకు ఉండొచ్చు, ఆ లక్ష్యం కావలసిన టాలెంట్ కానీ, లేకపోతే కావలసిన స్కిల్స్ కానీ, కావలసిన మార్గం కానీ నీకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు టార్గెట్గా పెట్టుకోవచ్చు. అందుకే ఏమంటామంటే ఆ పెట్టే టార్గెట్ కూడా రియలిస్టిక్గా ఉండాలి. అంటే ఖచ్చితంగా నువ్వు సాధించగలవు, నీకున్న శక్తి సామర్థ్యాలతో ఆ లక్ష్యాన్ని నువ్వు అధిగమించగలవు అనే నమ్మకం నీకు ఉండాలన్నమాట. అందుకే రియాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ 4th వన్, క్రియేట్ యువర్ ఫ్యూచర్. ఎప్పుడైతే మీరు ఈ 3 స్టేజెస్ దాటుకొని ఈ 4th స్టేజ్లోకి వచ్చారో ఆ రోజు మీ లక్ష్యాన్ని, మీ ఫ్యూచర్ని మీకు అనుకూలంగా మీరు ఈజీగా మలుచుకోవడానికి
అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్ని నీకు తగినట్లు నీ ఫ్యూచర్ నువ్వే క్రియేట్ చేసుకుంటావు అనమాట. పర్సనల్ కెరీర్ బ్రాండింగ్ వన్స్ మనం అందులోకి వెళ్ళిన తర్వాతను అంటే నువ్వు ఆల్రెడీ ఈ 3 స్టేజెస్ దాటి వచ్చిన తర్వాత నువ్వు మోర్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ టాలెంటెడ్ ఫెలోగా మనం ఆ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో మనకి ఇవన్నీ ఈజీగా అవుతుంది. పర్సనల్ కెరీర్ బ్రాండింగ్ అంటే ఏ కెరీర్లో అయితే ఉంటే బాగుంటుంది, ఏ కంపెనీలోకి వెళ్తే బాగుంటుంది, లేదంటే ఏ సర్వీసుల్లోకి వెళ్తే బాగుంటుంది అనేది నువ్వు ఈజీగా నీ నీ నిర్ణయాన్ని నీ కెరీర్ నువ్వు డిసైడ్ చేయగలుగుతున్నావు. దానికి అనుకూలంగా నువ్వు నిర్ణయాన్ని తీసుకోగలుగుతావు అనమాట. నెక్స్ట్ జాబ్ సెర్చ్ డాక్యుమెంట్స్. జాబ్ సెర్చింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వెళ్ళాల్సింది సోషల్ అండ్ ఆన్లైన్ నెట్వర్కింగ్. అంటే మనకున్న ఏవైతే మార్గాలు ఉన్నాయో అంటే ఉన్న జాబ్ని సెర్చ్ చేయడం కోసం కావలసిన జాబ్ని సెర్చ్ చేయడం కోసం కావలసిన నెట్వర్క్స్, ఆ సోషల్ నెట్వర్క్స్ కావచ్చు, ఆన్లైన్ నెట్వర్క్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తరువుగా సెర్చ్ చేసి అవగాహన పెంపొందించుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు తీసుకోగలగాలి. నెక్స్ట్ అప్లికేషన్స్ అండ్ ఇంటర్వ్యూస్. అంటే హౌ టు అప్లై, ఎలా అప్లై. ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నాం, అందుకే రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కూడా చెప్పడం కారణం అది. నెక్స్ట్ అలాగే ఇంటర్వ్యూస్, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా జిఎఫ్సిలో ఈ ఫస్ట్ టాపిక్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీ కెరీర్లో మీరు ఉన్నతంగా ఉండడం కోసం రూపొందించబడింది మాత్రమే, ప్లాన్ చేయబడింది మాత్రమే, ముఖ్యంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్లో ఉంది మీరు ఇమీడియట్గా జాబ్ సంపాదించే అవకాశం. కాబట్టి అది ఎవరికైనా కావచ్చు. ఈ అప్లికేషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే ఒకసారి అప్లై చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి నువ్వు జాబ్ సంపాదించిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో నీ కెరీర్ని ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకా ఉన్నత స్థితికి, ఏ స్థాయిలో అయితే నువ్వు వర్క్లో జాయిన్ అయ్యావో ఆ స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి నువ్వు ప్రణాళికలను నిరంతరం రూపొందించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న జాబులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న జాబులు కావచ్చు, ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ ఉండిపోవడం అనేది కెరీర్లో సాధ్యం కాదు. నెక్స్ట్ అలాగే ఎప్పటికప్పుడు మనం స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఏ స్కిల్స్లో అయితే మనం వీక్గా ఉన్నామో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తేనే మన చుట్టుపక్కల ఉన్న కాంపిటీషన్ మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీ తాలూకా కెరీర్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. దానికి అనుకూలంగా మీ ప్రణాళికలను రూపొందించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరనే నమ్మకం నాకుంది. మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తే దాన్ని రీచ్ అవ్వగలుగుతారన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ కెరియర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఇంతవరకు మనం చెప్పుకున్నదా చాలా టాపిక్స్లో ఇది ఇంటర్నల్గా ఇన్బిల్ట్ అయి ఉంది, ప్రెజెంటేషన్ స్కిల్ అనేది కూడా. అయితే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి అసలు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఈ మధ్య కాలంలో ఈ ప్రదర్శన నైపుణ్యాలు, అంటే తెలుగులో మన ప్రదర్శన నైపుణ్యాలు అంటారు. ఈ ప్రదర్శన నైపుణ్యం లేని జాబ్ అంటూ ఏది ఉండదు. ప్రతిదీ ప్రెజెంటేషనే. నువ్వు జాబ్కి అప్లై చేసినప్పటి నుంచి కూడా నీ రెజ్యూమ్, దట్ ఈజ్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఏంటి ప్రజెంట్ చేస్తున్నావు రెజ్యూమ్లో? నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ అచీవ్మెంట్స్ ఏంటి, నీ తాలూకా రిక్వైర్డ్, నీ జాబ్ అంబిషన్ ఏంటి, నీ కెరీర్ తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి అనేది అంతా కూడా మనం రెజ్యూమ్లో ప్రెజెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇంకొంచెం ఎగ్జాంపుల్, మీ స్టేజ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్, యాజ్ ఏ స్టూడెంట్గా నువ్వు కూడా ప్రజెంట్ చేస్తుంటావు. ఏంటి ప్రజెంట్ చేస్తుంటావు? నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకున్న దాన్ని ఎగ్జామ్లో రాయటం. దట్ ఈజ్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఎప్పుడైతే నీ ప్రెజెంటేషన్ పెర్ఫెక్ట్గా ఉంటుందో, పక్కాగా ఉంటుందో, ఖచ్చితంగా యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రెజెంటేషన్ అనేది ప్రతి స్టేజ్లో కూడా ఉంటుంది. ఈవెన్ ఎఫెక్షన్ చూపించినప్పుడు కూడా ప్రెజెంటేషన్ స్కిల్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, ఈవెన్ మ్యారేజెస్, ఫంక్షన్స్, ప్రెజెంటేషన్ ఎంత గొప్పగా ఉండాలి. అంటే డెకరేట్ చేస్తున్నాం, మ్యారేజ్కి డెకరేషన్ చేసి ఈవెంట్స్ మేనేజర్కి ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారు? ప్రెజెంటేషన్ గురించి ఆలోచన. అంటే ఎంత గొప్పగా మనం వీళ్ళని చూపించగలం, ఎంత గొప్పగా మనం దీన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది థింక్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్లో ప్రతి స్టేజ్లో కూడా మనం ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం అన్నమాట.
అది ప్రతి ఒక్కరికి సాధ్యం. ఒకవేళ నీవు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసుకొని దాన్ని మార్కెట్ చేయాలంటే దానికి ప్రెజెంటేషన్ అవసరం. ఈ ప్రెజెంటేషన్‌నే మనం ఈ తాలూకా మార్కెటింగ్ స్కిల్స్‌లో ప్రెజెంటేషన్ ఎక్కడ చూస్తుంటాం? అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం మనం. అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా వాళ్ళకున్న ఒక 10-30 సెకండ్స్‌లో ఆ ప్రొడక్ట్ గురించి ఎంత బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు, ఎంత బాగా ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక ఈ ప్రదర్శన నైపుణ్యాలు మన జీవితంలో మమైక్యమై ఉన్నాయి. అది వ్యాపారంలో కావచ్చు, అమ్మకాల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లాయర్ దగ్గర కావచ్చు, న్యాయస్థానాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే టీచింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఉపన్యాసకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ తాలూకా ప్రెజెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్ కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట. చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. చాలా సందర్భాలు మీరే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీకు బాగా తెలిసిన క్వశ్చన్ ఆన్సర్‌ని కూడా ఒక టీచర్ గాని, ఒక మాస్టర్ గాని మీరు నిల్చొని మీకు చెప్పమంటే మీరు చెప్పలేరు. కారణం మీలో ఒక రకమైన ఫియర్. ఆ భయం ఏదైతే ఉందో దాన్ని మీరు బయటికి పంపించాలంటే ఖచ్చితంగా ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ పైనే మన తాలూకా పెర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇందులో ఏమున్నాయి? ఎలిమెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్. ఎలిమెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్. ఒక ప్రెజెంటేషన్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే, అంటే అందరి తాలూకా మన్ననలు పొందాలంటే, అందరి దగ్గర కూడా మంచి ప్రెజెంటేషన్ అంటే బాగా చేశాము అనే ఒక గుర్తింపు పొందాలంటే ఏముంటాయి అందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్. ఏదైనా కావచ్చు, దానికి ముందు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది అవసరం. అంటే ప్లానింగ్. ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, దీనికి ఉన్న సోర్స్ ఏంటి, ఇంతకుముందు ఇటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా ఇస్తే కనుక ఏ విధంగా చేశారు, వాళ్ళ తాలూకా ఆ ప్రెజెంటేషన్కి వచ్చిన వాళ్ళ ప్రెజెంటేషన్కి వచ్చిన రిప్యుటేషన్ ఏంటి, ఇలా దాని అందరినీ బేస్ చేసుకుని మనం ఒక మైండ్లో ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఏ వేలో మనం ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం? అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ని వాడుకొని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకేదైనా టూల్స్ వాడుకొని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆన్లైన్ వేదికగా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా ఫేస్ టు ఫేస్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే గ్రూప్గా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నావా, ఫోటో రూపంలో ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఇలా మోడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటే ఏ వేలో నువ్వు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నావు, దానికి కావలసిన టూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ వన్ ఆడియన్స్. దిస్ ఈజ్ వెరీ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎవరికి ప్రెజెంట్ చేస్తున్నావు, ఆ ప్రెజెంట్ చేయడానికి వచ్చే ఆడియన్స్ ఎవరు, వాళ్ళకున్న అర్హతలు ఏంటి, వాళ్ళకున్న సామర్థ్యాలు ఏంటి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనం అంటే వాళ్ళ శక్తి ఆసక్తుల మీద కూడా ఆధారపడి ఉండాలి నీ ప్రెజెంటేషన్ అనేది. సో కాబట్టి నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావో వాడే నీ ఆడియన్స్, వాళ్ళే నీ ఆడియన్స్. సో వాళ్ళపైన కూడా వాళ్ళ గురించి కూడా నీకు అవగాహన ఉండాలి. అందుకే ఖచ్చితంగా ఆడియన్స్ గురించి మనం అనలైజ్ చేయాలి. చేసినప్పుడే మనం ఖచ్చితంగా మంచివిగా ప్రెజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ అండ్ డెలివరీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం ప్రెజెంట్ చేస్తున్నాం అనేది, ఏ భాషలో చెప్తున్నాం అనేది కూడా ముఖ్యం. మనం ఎక్కువగా తెలుగు పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఉందాం, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్న దగ్గర మనకి చాలా బాగా ఇంగ్లీష్ వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎంత బాగా నువ్వు ప్రెజెంట్ చేసినా సరే వాళ్ళకి రీచ్ అవ్వదు. నువ్వు ఇంగ్లీష్లో అద్భుతంగా ప్రెజెంట్ చేయొచ్చు, ఆ స్కిల్ నీలో బ్రహ్మాండంగా ఉంది, కానీ ప్రయోజనం ఏంటి? నువ్వు చెప్తున్నది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ మాత్రం ఆ లాంగ్వేజ్లో పెర్ఫెక్ట్గా లేరు, అందరూ ఆ లాంగ్వేజ్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. సో ఆటోమేటిక్గా నీ ప్రెజెంటేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వదు. సో ప్రెజెంటేషన్లో లాంగ్వేజ్ అండ్ డెలివరీ కూడా మోర్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీకు డౌట్ అంటే హావభావాలు ప్రదర్శించడం అనమాట. అంటే సైన్స్ సిగ్నల్స్ ద్వారా లిటిల్ బిట్ మోర్ యాక్షన్. అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నీ ఎక్స్ప్రెషన్స్, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నీ హావభావాలు అనేవి దానికి అనుకూలంగా ఉంటే ఇంకా బాగా ప్రెజెంటేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దెన్ లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్. సో ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ని మనం పక్కగా ఫాలో అయ్యామో దెన్ యూ విల్ గెట్, ఖచ్చితంగా మీరు
పాజిటివ్ ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి ఏంటనేది నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ నీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. చాలా సందర్భాల్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆలోచిస్తుంటాం, వెనుకడుగు వేస్తుంటాం. కారణం ఏంటంటే ఎవరేం రాస్తారో ఎవరేం చెప్తారో ఏమని చెప్పేసి. అక్కడ నెగిటివ్ పాజిటివ్గా చెప్పిన వాళ్ళకంటే నెగిటివ్ చెప్పిన వాళ్ళే మనకు ఎక్కువ హెల్ప్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు నెగిటివ్ చెప్పారో ఆ నెగిటివ్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మనకి అవకాశం ఇచ్చినట్లు అనమాట. సో కాబట్టి మన గురించి మనల్ని పొగిడే వాళ్ళకంటే మనం క్రిటిసైజ్ చేసిన వాళ్ళని మనం ఎక్కువ ఇష్టపడాలి. కారణం ఏంటంటే నిజంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళ గురించి కాదు, నిజంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఉన్నతికి వాళ్ళు తోడ్పడిన వాళ్ళే అవుతారు. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు మన పేరెంట్స్, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు టీచర్స్ అనమాట, థర్డ్ ప్లేస్లో ఫ్రెండ్స్, దెన్ నెక్స్ట్. సో ఈ విధంగా ఎలిమెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ తాలూకా ఎలిమెంట్స్ అనమాట ఈ 6 పాయింట్స్ ఉన్నాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే మీరు ఇంకా మీకున్న ఆప్షన్స్ ద్వారా ఇంకా ప్రయత్నం చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అల్టిమేట్గా మీ స్కిల్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ టైప్స్. ఇక్కడ చూడండి, ప్రెజెంటేషన్ టైప్స్ జనరల్గా 4 టైప్స్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి లెక్చరింగ్, 2 బిజినెస్ ప్రెజెంటేషన్, 3వది ట్రైనింగ్, 4వది స్పీచ్. అంటే ప్రెజెంటేషన్ అనేది ఎక్కువగా ఈ ప్రెజెంట్ చేయడం అనేది ఈ స్కిల్స్ అవసరం అనేది ఈ 4 సెక్టార్స్లో కనిపిస్తుంటుంది మనకి. లెక్చరింగ్, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ ఎవరైనా కావచ్చు. ఒక లెక్చర్ ఇచ్చేటప్పుడు, ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఆ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, దానికి కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం చెప్పే లెక్చర్ అనేది మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రీచ్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ బెంచ్లో ఉన్న వాడికి కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న లాస్ట్ స్టూడెంట్కి కూడా మనం చెప్పిన లెసన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, రీచ్ అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ప్రెజెంట్ చేసినట్లు అవుతుంది అనమాట. సో అది లెక్చరింగ్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ బిజినెస్ ప్రెజెంటేషన్. బిజినెస్లో కూడా మన తాలూకా ప్రొడక్టివిటీ కానీ మన తాలూకా ప్రాఫిట్స్ కానీ ఈ ప్రెజెంటేషన్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి స్టేజ్లో కూడా. ఈవెన్ మీకు జాబ్ కోసం అంటే మన బిజినెస్లో లేదా మన సంస్థలో మన తాలూకా ఎంటర్ప్రైజ్లో మన ఆర్గనైజేషన్లో మనం తీసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. అక్కడ నుండి కూడా మన ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి లాస్ట్గా మనం తయారు చేసిన సర్వీస్ కావచ్చు, గూడ్ కావచ్చు, మార్కెట్లోకి వెళ్ళినంత వరకు కూడా ప్రతిదీ మన తాలూకా ప్రెజెంటేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. సో దానిపైన బేస్ చేసుకునే మన తాలూకా ఉత్పాదక శక్తిని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, మన తాలూకా లాభాలను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుంచి ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ అయిపోయిందో ప్రతి ఐటమ్ దగ్గర కూడా, ప్రతి బిజినెస్లో కూడా మోర్ కాంపిటీషన్ అనేది మనం చూస్తున్నాం. ఈ కాంపిటీషన్ ఇంతకుముందు స్థానికంగా ఉండేది, ఇప్పుడు రాష్ట్రాలు దేశాలు దాటి ప్రపంచం దాటి వెళ్తుంది అనమాట. అంటే ప్రపంచం చుట్టూ మన తాలూకా బిజినెస్ అనేది ఎక్స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, చూడటానికి అవకాశం ఉంటుంది, కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్లో కూడా ఈ ప్రెజెంటేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి ప్రోడక్ట్ బ్రాండింగ్. సో ప్రోడక్ట్కి మనం ఇచ్చే నేమ్ను బట్టి కూడా మన బిజినెస్ అనేది ప్రోగ్రెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు ఈ ప్రెజెంటేషన్ తాలూకా నైపుణ్యాలు ఉన్న వాళ్ళే ఖచ్చితమైన ప్రోడక్ట్ బ్రాండింగ్ అనేది వాళ్ళు తీసుకురాగలుగుతారు. అలాగే ప్రోడక్ట్ ప్యాకింగ్లో కూడా చాలా నైపుణ్యాలు ఉన్నాయి, అందులో కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి. ఈ ప్యాకింగ్ని బట్టి కూడా మన ప్రోడక్ట్ని ఎంత తొందరగా మార్కెట్లోకి టార్గెటెడ్ పీపుల్ని రీచ్ అవ్వగలుగుతాం అనేది మన ప్రెజెంటేషన్ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్, మన ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయాలంటే దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు, వాళ్ళని రీచ్ అవ్వాలంటే మనం ఏ మోడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలి, ఆ మోడ్లో ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరి ద్వారా చెప్పించాలి ఏంటనేది అది కూడా ఒక ప్రెజెంటేషన్ స్కిల్ అనమాట. ఈ సందర్భంగా మీకు చెప్తుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కువగా చూస్తుంటాం, ఈ లలిత జ్యువెలర్స్ గుండాతను వస్తుంటారు. సో అది అంటే అతను
అతను ఒక స్ట్రాటజీలో వెళ్ళారు. అంటే ఖచ్చితంగా నేనే డైరెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తే, నా తాలూకా ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటే ఎలా ఉంటుందనేసి ఒక ట్రైల్ వేశారు. అతను అనలైజ్ చేసుకున్నారు. సక్సెస్ అవుతాను నమ్మకంతో, కాన్ఫిడెంట్‌తో ముందుకు వెళ్లారు. ఈరోజు సక్సెస్ అయ్యారు కూడా. సో అదనమాట. అంటే బిజినెస్‌లో కూడా ప్రతి స్టేజ్‌లో ప్రెజెంటేషన్ అనేది ముఖ్య రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ అలాగే ట్రైనింగ్స్ ఇస్తుంటాం మనం. స్టూడెంట్స్‌కి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌లో ట్రైనింగ్ కావచ్చు, లేదా ఎంప్లాయీస్ ట్రైనింగ్ కావచ్చు, ఇంకా వర్కర్స్ ట్రైనింగ్ కావచ్చు, లేదా పొలిటీషియన్స్ ట్రైనింగ్ కావచ్చు, ఎవరికైనా సరే చాలా సందర్భాల్లో ట్రైనింగ్లు అనేవి ఇస్తుంటాం. ఈ ట్రైనింగ్‌లో కూడా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుందా లేదా అనేది మన తాలూకా ప్రెజెంటేషన్ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో కూడా చాలా రకాల ట్రైనింగ్లు ఉంటాయి. ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఎక్కడో ప్రపంచం చివరనున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఎవరికి ఇచ్చినా సరే, అది పై స్థాయి నుంచి కావచ్చు, కింద స్థాయి వరకు ఎవరికైనా సరే, దానికి కూడా రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటేనే మనం ఖచ్చితంగా ఎవరినైతే టార్గెట్ చేసామో వాళ్ళని రీచ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ట్రైనింగ్లో కూడా ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీచ్. జనరల్గా పొలిటీషియన్స్ ఎక్కువగా ఈ స్పీచ్లు అనేవి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే వాళ్ళు ఎవరైనా కావచ్చు. టీచర్లు మాట్లాడుతుంటారు, పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు, హైయర్ అఫీషియల్స్ మాట్లాడుతుంటారు. ఆ సందర్భాల్లో కూడా మన ప్రెజెంటేషన్ అనేది పక్కాగా ఉండాలి. మన ప్రెజెంటేషన్లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేది నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఈ ప్రెజెంటేషన్లో 4 టైప్స్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో ఈ ప్రెజెంటేషన్ స్కిల్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ స్కిల్స్ని కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా అయితే మనం బాగా ప్రెజెంట్ చేయగలుగుతామో, ఆల్రెడీ కొన్ని క్లాసుల్లో మనం ఇంతకుముందు మీరు ఏంటి ప్రెజెంట్ చేయబోతున్నారు, ఏం కావాలని తెలియజేశాం. రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా అవసరం అయితే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్ పైన మీరు పూర్తి అవగాహన పొందాలి. దానికి ఉన్న టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. యాజ్ ఏ స్టూడెంట్గా రాబోయే రోజుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఒక ఉద్యోగార్థిగా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వన్, ప్రెజెంటేషన్ స్కిల్స్లో లాస్ట్ వన్ కూడా. ప్రెజెంటేషన్ స్కిల్స్లో డూస్ అండ్ డోంట్స్. అంటే ఈ ప్రదర్శన నైపుణ్యాలులో మనం చేయాల్సినవేంటి, చేయకూడనివేంటి. అంటే ఏదైనా మనం ప్రెజెంట్ చేసేటప్పుడు ఏమి చేస్తే ప్రెజెంటేషన్ సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ అవుతుంది, సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ కావాలంటే ఏం చేయకూడదు అనేది సింపుల్గా చూడండి. ప్రిపేర్ థరోలీ. అంటే నువ్వు ఏం ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నావో దానిపైన నీకు పూర్తి అవగాహన రావాలంటే ఖచ్చితంగా తరువుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ రిహార్స్ అనేది వేయాలి. నువ్వేంటి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నావో దాని పట్ల నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే రిహార్సల్స్ అనమాట. నెక్స్ట్ డ్రెస్ ప్రాపర్లీ. అంటే నీ డ్రెస్ కోడ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నీ డ్రెస్ కోడ్ అనేది నీ టార్గెట్ పీపుల్ పైన, టార్గెట్ ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఇది ప్రిపేర్ థరోలీ, నెక్స్ట్ రిహార్స్, నెక్స్ట్ డ్రెస్ అప్రోప్రియేట్లీ. నెక్స్ట్ గెయిన్ అండ్ హోల్డ్ అటెన్షన్. నువ్వు ఒక్కసారి అటెన్షన్ గెయిన్ చేసిన తర్వాత నువ్వు దాన్ని కంటిన్యూగా క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతూ ఉండాలి, హోల్డ్ చేయగలగాలి. వన్స్ నువ్వు నీ స్టూడెంట్స్ని కావచ్చు, నీ ఆడియన్స్ని కావచ్చు, నీ కస్టమర్స్ని కావచ్చు, ఎప్పుడైతే గెయిన్ చేసావో దాన్ని కంటిన్యూ చేయగలిగినట్లు ఉండాలి. అక్కడ నీ ప్రెజెంటేషన్ తాలూకా స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే మేక్ యువర్ ఆబ్జెక్టివ్ క్లియర్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, దేనికోసం చెప్పాలనుకుంటున్నావు అనేది చాలా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ వన్, ప్రొజెక్ట్ యువర్ వాయిస్. నీ వాయిస్ పట్ల కూడా క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్న వాయిస్తో, ఖచ్చితమైన వాయిస్తో లాస్ట్ పర్సన్ కూడా రీచ్ అయ్యేటట్లు నువ్వు మాట్లాడగలగాలి, ప్రెజెంట్ చేయగలగాలి. నెక్స్ట్ అవాయిడ్ మేనరిజమ్స్, అనోయింగ్ మేనరిజమ్స్. అంటే ఇక్కడ అంటే మనం చేసేటప్పుడు హావభావాలు అనేది అవసరం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కానీ మేనరిజమ్స్ మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయగలగాలి. అవి ఎట్టి బేస్లో ఆ ప్రెజెంటేషన్లో ఉండటానికి వీలు లేదు. నెక్స్ట్ అలాగే బీ టాక్ట్ఫుల్. అంటే ప్రెజెంటేషన్ టైంలో ఏదైనా సరే చిన్న చిన్న అవాంతరాలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలగాలి. అది ప్రెజెంటేషన్లో భాగంగా మనం వెళ్ళిపోవాలన్నమాట.
నెక్స్ట్ ఇవన్నీ కూడా డూస్. నెక్స్ట్ డు నాట్స్ చూడండి. షో అప్ లేట్, ఎట్టి బస్సులో కూడా మనం లేట్ కాకూడదు. స్టాప్ ప్రెజెంటేషన్ అండ్ స్టార్ట్, అంటే మన ప్రెజెంటేషన్ ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేయడం, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేయడం అనేది జరగకూడదు. నెక్స్ట్ అలాగే వాయిస్ ఎప్పుడు లో లెవెల్లో ఉండకూడదు. వాయిస్ ఎప్పుడు కూడా లౌడ్గా ఉండాలి, నెమ్మదిగా అంటే డల్గా మనం అనేది ఉండకూడదు. నెక్స్ట్ అలాగే రీడ్ నోట్స్ టు ఆడియన్స్, అంటే ఎప్పుడు కూడా ఆడియన్స్ ఎదురుగా పెట్టుకొని నోట్స్ చదువుతున్నట్లు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీకు ఇలా చెప్తుండి కింద ఒక బుక్ పెట్టుకొని అలాగే యాజిటీస్గా చదువుతుంటే మీరు అసలు 2 minutes తర్వాత మీరు అసలు ఇగ్నోర్ చేస్తారు దీన్ని, అసలు మీ కాన్సన్ట్రేషన్ కూడా డైవర్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నోట్స్ చదువుతున్నట్లు ఉండకూడదు. టాక్ టు విజువల్ ఆడియో ఎయిడ్స్, అంటే విజువల్ ఎయిడ్స్ గురించి ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ డోంట్ ట్రై టు బి కమెడియన్, అంటే నువ్వు ఒక కమెడియన్ అంటే నీ తాలూకా అంటే కొన్ని సందర్భాల్లో హ్యూమరిజం అనేది అప్లై చేయొచ్చు, కానీ కమెడియన్గా మాత్రం ఉండకూడదు. అది సీరియస్నెస్ ఉండాలి. అలాగే ఎక్కడైతే ఆ సందర్భం బట్టి నీ హావభావాలను వ్యక్తపరిచేటప్పుడు హ్యూమరిజం ఉన్నా ప్రాబ్లం ఉండదు, అలా అని కమెడియన్గా ఉండకూడదు. నెక్స్ట్ డోంట్ ఇగ్నోర్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. అది ఎవరు వేస్తున్నప్పటికీ కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఆన్సర్ చేయగలగాలి. క్వశ్చన్ ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఆ క్వశ్చన్ నిన్ను నువ్వు మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, కాబట్టి క్వశ్చన్స్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. నెక్స్ట్ రన్ ఓవర్ యువర్ టైం లిమిట్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రెజెంటేషన్ ఎవరికి చేస్తున్నాము అనేది ఎంత ముఖ్యమో ఎంత చేస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్లో నువ్వు దాన్ని పూర్తి చేయగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని నీ తాలూకా ప్రెజెంటేషన్ని ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. మనం అవసరం కంటే లెంత్ ఎక్కువ పెంచామనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రెజెంటేషన్ అనేది రీచ్ అవ్వాల్సిన పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ టైం లిమిట్లో, నీకున్న టైం లిమిట్లో, నీకు ఇచ్చిన టైం లిమిట్లో నువ్వు నీ ప్రెజెంటేషన్ని పూర్తి చేయగలగాలి. అప్పుడు మాత్రమే నీది సక్సెస్ఫుల్ ప్రెజెంటేషన్ అవుతుంది. సో ఇక్కడతో మనకి కెరీర్ డెవలప్మెంట్లో ఉన్న 2 టాపిక్స్ని మనం నేర్చుకున్నాం. ఒకటి కెరీర్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి, ఏ విధంగా మన కెరీర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, ప్లానింగ్ వేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామనే విషయాన్ని ఒకటి తెలుసుకున్నాం. రెండవది ప్రెజెంటేషన్ స్కిల్స్, ఏదైనా విషయాన్ని ఉన్న విషయాన్ని ఎవరో చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఎలా ప్రజెంట్ చేస్తే మన టార్గెట్ పీపుల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది అన్నీ కూడా మనం ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్లో తెలుసుకున్నాం అన్నమాట. సో ఈ టాపిక్లో 2 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గోల్ సెట్టింగ్ అనేది నేర్చుకుంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కోవిడ్ ఎప్పుడులాగే రెగ్యులర్గా COVID-19 ప్రివెన్షన్ టిప్స్, రోజు రోజుకి మనం కేసులను, పాజిటివ్ కేసులను ఇంకా పెరుగుతున్నాయి. జనాలు సహజీవనంలో ఇంకా పూర్తిగా కలవలేకపోతున్నారు. ఇప్పటికీ భయాందోళనలతో చాలామంది ఇళ్ళకి మాత్రమే పరిమితం అయి ఉంటున్నారు, తప్పనిసరి పరిస్థితులు మాత్రమే బయటకు వస్తున్నారు. సో ఈ పరిస్థితిని నిదానంగా మనం అధిగమించాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. మీరు పాటించడమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించండి. తద్వారా కోవిడ్ని మనం వీళ్ళని తొందరగా జయించి ఈ భూమండలం నుంచి బయటికి పంపించి బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేవాళ్ళమో ఆ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. గో కరోనా గో, గో కరోనా గో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.